డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ గురించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రావడం జరిగింది. అండ్ అలాగే మనకి ఏయూ రీజన్, ఎస్యూ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారన్నమాట. మీకు ఈ వీడియోలో అన్ని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫేజ్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకైతే చెప్పేస్తానమాట. ఇందాకే వెబ్సైట్లో పెట్టారో ఒక చిన్న వర్క్లో పడి కొంచెం వీడియో అయితే లేట్ అయితే అవ్వడం జరిగింది. ఇంకా లేట్ అయితే అవ్వదన్నమాట. మెయిన్గా మనకి వెబ్సైట్ మీరు ఇప్పుడు ఓపెన్ చేద్దామన్నా కొంచెం సర్వర్ వల్ల కొంచెం స్లోగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి కొత్తగా కొన్ని కాలేజ్ కూడా యాడ్ చేశారన్నమాట. మెయిన్గా మనకి ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ 12, మనకి రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి నవంబర్ 16 సాయంత్రం 4 గంటల వరకు టైం ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, నవంబర్ 13 మధ్యాహ్నం 1 PM నుంచి నవంబర్ 16 సాయంత్రం 4 గంటల వరకు టైం ఇచ్చారు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఒకసారి సీట్ల డేటాబేస్కి అయితే వద్దాం. మనకి ఫస్ట్ వేవ్ అయిన తర్వాత 1978 సీట్లు అయితే ఫిల్ అయితే కాలేదు. ఎంతమంది జాయిన్ అవ్వలేదంటే 2762 మంది విద్యార్థులు అయితే జాయిన్ అయితే అవ్వలేదన్నమాట. కొత్తగా పర్మిషన్ వచ్చిన కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయంటే 744 సీట్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా డేటా అయితే ఉందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. అండ్ అలాగే కొత్తగా యాడ్ చేసిన కాలేజ్ లిస్ట్ అంటూ ఇవే. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏ రీజన్ కింద ఉండే కాలేజీలు అన్నమాట. ఇంటేక్ ఆఫ్ సీట్స్ కూడా ఉంది, అది కూడా క్లియర్ కట్గా అయితే చూసుకోండి. ఇది వచ్చేసరికి ఏ రీజన్ కింద యాడ్ చేసిన కాలేజీలు, ఇది వచ్చేసరికి ఎస్యూ రీజన్ కింద యాడ్ చేసిన కాలేజ్ లిస్ట్ అన్నమాట. అండ్ అలాగే మైనారిటీ కింద ఉండే కాలేజీలు అయితే ఇది ఒక కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకు ఒక్కసారి నాట్ రిపోర్టెడ్ డేటా కూడా మీకైతే చూపిస్తాను. నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే ఉంది కదా, సో అది కూడా ఒకసారి చూసేయండి అన్నమాట. ఇదైతే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ సంబంధించి డేటా, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఏ కాలేజ్ సంబంధించి ఈ విధంగా క్లియర్ కట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో అది కూడా చూసేయండి. అండ్ అలాగే ఏ రీజన్ కింద సీట్ మ్యాట్రిక్స్ మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు కూడా క్లియర్ కట్గా అయితే వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఎస్యూ రీజన్ కింద ఉండే సీట్ మ్యాట్రిక్స్ కాలేజ్ లిస్ట్ డేటా అన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. సో మీరు క్లియర్ కట్గా వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి ఇంట్లో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ అన్నమాట. మనకి బీఫార్మసీ 65,000కే మేనేజ్మెంట్ కోటా అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి బీపీటీ అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే. ఇంటర్ కంప్లీట్ చేసిన